హే గైస్, ఎలా ఉన్నారు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట ఉండదు. ఏదైనా సరే డాక్యుమెంటెడ్ ప్రూఫ్. ఒకటి కాదు, రెండు కాదు, డజన్ల సంఖ్యలో ప్రమాణాలు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, పథకాలు, వందల కోట్ల ప్రాజెక్టులు, ఇలాంటివి అన్నీ ఈ డాక్యుమెంటెడ్ ప్రూఫ్లో ఉంటాయి. ఆ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ పేరు ఎలక్షన్ మేనిఫెస్టో. బఠానీల నుంచి బోయింగ్ విమానాల వరకు, పల్లె వెలుగు బస్సుల నుంచి పవర్ ప్రాజెక్టుల వరకు, హైయర్ ఎడ్యుకేషన్ నుంచి హై క్లాస్ ఇంటర్న్షిప్ వరకు ఏదైనా సరే ఈ మేనిఫెస్టోలో రాస్తే అది జరిగిపోతుంది. ఏదో రైమింగ్ కోసం చెప్పాలి కానీ నిజంగా జరుగుతాయా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మేనిఫెస్టో అనేది పొలిటికల్ పార్టీస్ చేసే ప్రమాణాలకి ప్రామిసరీ నోట్ లాంటిది. ప్రజలు తమ పార్టీకి ఎందుకు ఓటేయాలి, తమ పార్టీ గెలిస్తే నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల పాలన ఎలా ఉంటుంది అనేది ఈ మేనిఫెస్టోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి పొలిటికల్ పార్టీస్. ఈసారి లోక్సభ ఎలక్షన్స్కి ముందు కూడా ఇండియాలో టాప్ పార్టీస్ అయిన బీజేపీ ఇంకా కాంగ్రెస్ తమ మేనిఫెస్టోస్ని రిలీజ్ చేశాయి. మామూలుగా అయితే ఈ మేనిఫెస్టోస్ గురించి పెద్ద చర్చ జరగదు, కానీ ఈసారి ఈ మేనిఫెస్టోస్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఈ రోజు వీడియోలో బీజేపీ ఇంకా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజలకి ఏం హామీలు ఇచ్చాయి, వాళ్ళు గెలిస్తే వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. అండ్ గైస్, ఈ వీడియో చాలా టఫ్ టాస్క్, ఎందుకంటే చాలా పేజీలు ఉన్న మేనిఫెస్టోస్ని అర్థం చేసుకొని దాన్ని మీకు అర్థమయ్యేలాగే సింప్లిఫై చేసి ఒక మేనిఫెస్టోతో ఇంకో మేనిఫెస్టోని కంపేర్ చేయడం చిన్న టాస్క్ కాదు. ఆ కష్టం మీకు కనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియో ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. మూడోసారి కూడా గెలిచి ప్రధానమంత్రి కుర్చీ ఎక్కితే మోడీ గారు తాను చేయబోయే పనులన్నింటినీ 76 పేజీల మేనిఫెస్టోలో వివరించారు. ఈ మేనిఫెస్టో పేరు వచ్చేసి మోదీకి గ్యారంటీ. సో క్లియర్గా బీజేపీ మోదీ గారి చరిష్మా మీద డిపెండ్ అయింది అని అర్థమవుతుంది. బీజేపీ మేనిఫెస్టోని సంకల్ప పాత్ర అని కూడా పిలుస్తున్నారు. ఈ సంకల్ప పాత్ర ముఖ్యంగా 4 మెయిన్ పిల్లర్స్ని బేస్ చేసుకొని మొత్తం 14 ప్రామిసెస్ చేసింది. ఆ 4 మెయిన్ పిల్లర్స్ వచ్చేసి ఉమెన్, యూత్, అండర్ ప్రివిలేజ్డ్ అండ్ ఫార్మర్స్. ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే ఎలా అయినా సరే ఈసారి చక్రం తిప్పాలి అనే ఉద్దేశంతో దేశ ప్రజల కోసం చేయబోయే పనులన్నింటినీ 48 పేజీల మేనిఫెస్టోలో విడుదల చేస్తుంది. దాని పేరు న్యాయ పాత్ర. కాంగ్రెస్ తమ ప్రామిసెస్ ని 5 పిల్లర్స్ ఆఫ్ జస్టిస్ అని కూడా పిలుస్తుంది. ఆ 5 పిల్లర్స్ వచ్చేసి యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిసేదారీ న్యాయ్. ఈ 5 పిల్లర్స్ కింద 25 గ్యారంటీస్ ని కాంగ్రెస్ ప్రజలకు అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పింది. ఏ పార్టీ మేనిఫెస్టో అయినా ప్రజల కోసం, దేశం కోసం ఆలోచించి రాసి విడుదల చేస్తారు. రాయడం అంటే ఏదో వాళ్ళకి తోచింది రాయడం కాదు. దేశంలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్, వాటిని ఎలా సాల్వ్ చేయబోతున్నారు, తీసుకొని రాబోయే పథకాలు, ప్రాజెక్టులు అన్నిటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో మన కంట్రీలో ఉన్న ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని దాని గురించి బీజేపీ ఇంకా కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ. సురక్షిత్ భారత్ అనే టైటిల్ కింద మన నేషనల్ సెక్యూరిటీ తమ మేనిఫెస్టోలో డిస్కస్ చేసింది బీజేపీ. తమ పాలనలో మిలిటరీలో కోఆర్డినేషన్ బాగా ఉండటం కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDS పొజిషన్ ని 2020లో తీసుకొని వచ్చింది బీజేపీ. సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉన్న ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఈ CDSఏ హెడ్ అనమాట. ఈసారి గెలిస్తే ఈ CDS పొజిషన్ ని కంటిన్యూ చేస్తూ మిలిటరీ థియేటర్ కమాండ్స్ ని కూడా తీసుకొని వస్తామని బీజేపీ ప్రామిస్ చేస్తుంది. థియేటర్ కమాండ్ అంటే ఒక ఆర్గనైజేషన్ లాంటిది. వార్ టైంలో మిలిటరీ మొత్తంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ని ఈ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ని కలిపి కమాండ్ చేసే జాయింట్ కమాండ్ ని థియేటర్ కమాండ్ అంటారు. సో ఇలాంటి మిలిటరీ థియేటర్ కమాండ్స్ ని ఏర్పాటు చేస్తామని బీజేపీ చెప్పింది. అంతేకాదు మనకి ఉన్న మేజర్ బార్డర్ ఇష్యూస్ లైక్ ఇండో చైనా, ఇండో పాకిస్తాన్, ఇండో మయన్మార్ బార్డర్స్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడం కోసం అక్కడ బార్డర్స్ లో స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో, టెక్నాలజికల్ సొల్యూషన్స్ తో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని బీజేపీ మాటిచ్చింది. నేషనల్ సెక్యూరిటీలో ఇంకో మెయిన్ పాయింట్ గురించి కూడా బీజేపీ మెన్షన్ చేసింది. అదే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ని ఎలిమినేట్ చేయటం. ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం చేసే ఫాల్స్ ప్రాపగండా వల్ల చాలా మంది ప్రజలకి గవర్నమెంట్ అందించే వెల్ఫేర్ స్కీమ్స్ ప్లస్ డెవలప్మెంట్ అందట్లేదని, సో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ని అరికడతామని బీజేపీ చెప్పింది. నెక్స్ట్ కాంగ్రెస్ నేషనల్ సెక్యూరిటీ గురించి మేనిఫెస్టోలో ఏం చెప్పిందో చూద్దాం. కాంగ్రెస్ కూడా ముందు చైనా ఇష్యూని రైజ్ చేసింది. 2020లో జరిగిన లద్దాఖ్ గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్స్ వల్ల ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అనేది కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకుని వెళ్ళిందని 2020 జూన్ 19న
మోడీ గారు చైనాకి ఇచ్చిన క్లీన్ చీట్ వల్ల ఇండియా బార్డర్ విషయంలో బాగా వీక్ గా ఉందని కాంగ్రెస్ చెప్పింది. ఇంతకు ముందు ఇండియా చైనా బార్డర్ లో రెండు దేశాల ఆర్మీ వాళ్ళు పెట్రోలింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. ఉన్న 65 పెట్రోలింగ్ పాయింట్స్ లో 26 పెట్రోలింగ్ పాయింట్స్ లో ఇండియన్ ఆర్మీకి యాక్సెస్ లేదు. అంటే మన ఏరియాలోనే మన ఆర్మీ వాళ్ళకి యాక్సెస్ లేదు. కాంగ్రెస్ కానీ పవర్ లోకి వస్తే చైనాతో చర్చలు జరిపి బార్డర్ విషయంలో ఇండియన్ ఆర్మీ పవర్ పెంచేలా చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. నెక్స్ట్ బీజేపీ తీసుకొని వచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ని తీసేసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ని నార్మల్ ప్రాసెస్ లో జరిపిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో చెప్పింది. ఒక స్ట్రాటజీ అనేది లేకపోవడం వల్లనే ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ వీక్ గా ఉందని, ఒక ఫుల్లీ ప్లాన్డ్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని అమలు చేస్తామని కాంగ్రెస్ మాటిచ్చింది. సో నెక్స్ట్ అంశం వచ్చేసరికి టెర్రరిజం. బీజేపీ తమ పాలనలో టెర్రరిజం వైపు జీరో టాలరెన్స్ పాలసీని మెయింటైన్ చేసింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్. సో ఈసారి పవర్ లోకి వస్తే ఇదే జీరో టాలరెన్స్ ని కంటిన్యూ చేస్తామని మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది బీజేపీ. నాట్ గ్రిడ్ ఇంకా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్స్ ని పూర్తిగా డెవలప్ చేసి వాటి ద్వారా టెర్రరిజం కి చెక్ పెట్టాలనేది కాంగ్రెస్ ప్లాన్. అంతేకాదు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇంకా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని పార్లమెంట్ సెలక్షన్ కమిటీ పర్యవేక్షణలో పనిచేసేలా చేస్తామని కూడా కాంగ్రెస్ మెన్షన్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ పాలసీ. జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టిన ఫారెన్ పాలసీని కొనసాగిస్తామని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. ఫారెన్ పాలసీకి ఎంతో అవసరమైన ఫారెన్ ట్రేడ్ ని పెంచడంతో పాటు క్రాస్ బోర్డర్ టెర్రరిజం ని అరికట్టడానికి ఫారెన్ కంట్రీస్ తో కలిసి పనిచేస్తామని కూడా కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో చెప్పింది. మన ఇమీడియట్ నైబర్స్ అయిన నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, మయన్మార్ తో రిలేషన్స్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసి ఇండియన్ ఫారెన్ పాలసీని స్ట్రాంగ్ గా నిలబెడతామని చెప్పింది కాంగ్రెస్. అయితే ఈ నైబరింగ్ కంట్రీస్ లిస్ట్ లో పాకిస్తాన్ ని కూడా యాడ్ చేసింది. కానీ పాకిస్తాన్ ఎంతవరకు క్రాస్ బోర్డర్ టెర్రరిజం ని తగ్గించుకుంటుంది అనే దాని మీద కాంగ్రెస్ ఫారెన్ పాలసీ డిపెండ్ అయి ఉంటుంది. బీజేపీ తమ ఫారెన్ పాలసీని విశ్వబంధు భారత్ పేరుతో డిస్కస్ చేసింది. మోడీ గారి విజనరీ అప్రోచ్ అయిన 5S అంటే సమ్మన్, సంవాద్, సహయోగ్, శాంతి, సమృద్ధితో ఇండియన్ ఫారెన్ పాలసీని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది బీజేపీ ప్లాన్. అంతేకాదు ఇండియాకి ఆల్రెడీ ట్రస్టెడ్ గ్లోబల్ పార్ట్నర్ అనే రెప్యుటేషన్ ఉంది. ఈ రెప్యుటేషన్ ని ఇంకా పెంచుతూ ఏ ఇతర దేశాలకి ఆపద వచ్చినా ముందుగా సహాయం అందించి ఫస్ట్ రెస్పాండర్ భారత్ అనే టైటిల్ ని ఇండియా సొంతం చేయడంతో పాటు గ్లోబల్ డెసిషన్ మేకింగ్ లో ఇండియా పొజిషన్ స్ట్రాంగ్ అయ్యేలా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియాని పర్మనెంట్ మెంబర్ గా చేస్తామని కూడా బీజేపీ మేనిఫెస్టోలో యాడ్ చేసింది. ఈసారి దాదాపు 2 కోట్ల మంది కొత్త ఓటర్లు ఓటు వేయబోతున్నారు. ప్లస్ ఇండియన్ పాపులేషన్ లో 25 ఇయర్స్ లోపు వాళ్ళు 50% ఉంటే 35 సంవత్సరాల లోపు వాళ్ళు 65% ఉన్నారు. సో ఈ భారీ యంగ్ పాపులేషన్ ని దృష్టిలో పెట్టుకుని తమ మేనిఫెస్టోస్ లో యూత్ కి పెద్దపీట వేశాయి కాంగ్రెస్ అండ్ బీజేపీ. ముందు కాంగ్రెస్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ గురించి ఏకంగా ఒక పేజ్ మొత్తం కేటాయించింది కాంగ్రెస్. 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వల్ల 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు చదువుకుంటున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ వస్తే ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో మార్పులు చేసి క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు పబ్లిక్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ కంపల్సరీ చేస్తామని కాంగ్రెస్ మాటిచ్చింది. అంతేకాదు కాంగ్రెస్ కానీ పవర్ లోకి వస్తే స్టేట్ గవర్నమెంట్స్ తో కన్సల్ట్ అయ్యి కేంద్ర విద్యాలయాస్, నవోదయ విద్యాలయాస్, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాస్ సంఖ్య పెంచడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. వీటితో పాటు హైయర్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడం కోసం సెంటర్ ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని హై స్టాండర్డ్ తో మెయింటైన్ చేసేలా చూస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అవ్వాలంటే నీట్, CUET లాంటి ఎగ్జామ్స్ రాయాలి. కాంగ్రెస్ గెలిస్తే ఈ ఎగ్జామ్స్ ని స్టేట్ గవర్నమెంట్స్ కి ఆప్షనల్ గా చేసి సొంత స్టేట్సే ఈ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసే ఆప్షన్ ని స్టేట్ గవర్నమెంట్స్ కి కల్పిస్తుందంట కాంగ్రెస్. ఎడ్యుకేషన్ లోన్ ప్రోగ్రామ్ గురించి కూడా తమ మేనిఫెస్టోస్ లో మెన్షన్ చేసింది కాంగ్రెస్ పవర్ లోకి వస్తే SC, ST, OBC, EWS అండ్ మైనారిటీస్ కి చెందిన కాలేజ్ స్టూడెంట్స్ కి 7.5 lakhs ఎడ్యుకేషన్ లోన్ అందించేలా బ్యాంక్స్ ని ఇన్స్ట్రక్ట్ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. యూత్ కోసం ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు ఎంప్లాయ్మెంట్ కూడా ప్రామిసెస్ చేసింది. ది ఫ్యూచర్ లైస్ ఇన్ ది యూత్ ఆఫ్ టుడే అనే నినాదంతో కాంగ్రెస్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి సిద్ధమైంది. బీజేపీ గవర్నమెంట్ లో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక యువ న్యాయ్ ప్రోగ్రామ్ కింద అన్ఎంప్లాయ్మెంట్ ని తొలగిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది. యువ న్యాయ్ ప్రోగ్రామ్ లో భాగంగా రైట్ టు అప్రెంటిస్షిప్ యాక్ట్ ని
తీసుకొని వచ్చి ప్రైవేట్ ఇంకా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ద్వారా 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ అప్రెంటిస్షిప్ అందిస్తారు. అప్రెంటిస్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 1 lakh తో పాటు జాబ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. యూత్ కోసం కాంగ్రెస్ ఇంకో హామీ ఇచ్చింది. అదేంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ లేదా గవర్నమెంట్ పోస్టుల కోసం రాసే ఎగ్జామ్స్ కి అప్లికేషన్ ఫీజు ఉండదంట. పేపర్ లీక్స్ గురించి కూడా కాంగ్రెస్ మెన్షన్ చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని ఏర్పాటు చేసి పేపర్ లీకేజ్ కేసెస్ ని వీలైనంత త్వరగా సాల్వ్ చేయడంతో పాటు పేపర్ లీక్స్ వల్ల నష్టపోయిన స్టూడెంట్స్ కి నష్టపరిహారం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అందిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ పవర్లోకి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్న 30 lakhs జాబ్ వేకెన్సీస్ ని ఫిల్అప్ చేస్తామని కూడా మేనిఫెస్టోలో మాటిచ్చారు. సో ఇది యూత్ కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు. నెక్స్ట్ బీజేపీ గెలిస్తే యూత్ కోసం ఏం చేయబోతుందో చూద్దాం. ఎడ్యుకేషన్ గురించి కాంగ్రెస్ ఒక పేజీ మొత్తం కేటాయిస్తే బీజేపీ మాత్రం మిడిల్ క్లాస్ పరివార్ జన్ అనే సెక్షన్ లో ఒక దగ్గర మాత్రమే ఎడ్యుకేషన్ గురించి మెన్షన్ చేసింది. ఎడ్యుకేషన్ క్వాలిటీని పెంచడం కోసం టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ని ఎక్స్పాండ్ చేయడం, యూనివర్సిటీస్ ని గ్లోబల్ స్టాండర్డ్స్ కి అప్గ్రేడ్ చేయడంతో పాటు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఐఐటీస్, ఐఐఎంస్, ఏఐఐఎంస్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ని తీసుకొని వస్తామని బీజేపీ మాటిచ్చింది. ప్రాక్టికల్ స్కిల్స్ పెంచడం కోసం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ని లాంచ్ చేస్తామని కూడా బీజేపీ తమ మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది. ఎడ్యుకేషన్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా యూత్ కి అందించే జాబ్స్ గురించి మాత్రం బీజేపీ తమ మేనిఫెస్టోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. పేపర్స్ లీక్ అవ్వకుండా స్ట్రిక్ట్ లాస్ ని తీసుకుని వచ్చింది. ఈసారి గెలిస్తే ఈ లాస్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసి పేపర్ లీక్స్ కి పాల్పడే వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయని బీజేపీ చెప్పింది. మేరా యువ భారత్ పేరుతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ లో ఇప్పటికే 1 crore ఇండియన్ యూత్ ఎన్రోల్ చేసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ని ఇంకా ఎక్కువ డెవలప్ చేసి నేషనల్ బిల్డింగ్ ప్రాసెస్ లో ఇండియన్ యూత్ ని కూడా ఇన్వాల్వ్ చేయాలనేది బీజేపీ ఆలోచన. ప్రెసెంట్ బిజినెస్ స్టార్టప్స్ కి ఇండియా సెంటర్ పాయింట్ గా ఉంది. అందుకే స్టార్టప్స్ కి బీజేపీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది మేనిఫెస్టోలో. ఆల్రెడీ బీజేపీ అండర్ లో ఇండియా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, హ్యాకథాన్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ లాంటి ప్రోగ్రామ్స్ తో ఇండియా టాప్ 3 స్టార్టప్ ఎకోసిస్టమ్ లో ఒకటిగా ఉంది. ఈసారి బీజేపీ గెలిస్తే స్టార్టప్స్ కోసం ఫండింగ్స్ ఎక్స్పాండ్ చేసి యూత్ కి జాబ్స్ కల్పించడానికి బీజేపీ రెడీగా ఉంది. అంతేకాకుండా ఈసారి బీజేపీ గెలిస్తే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ఎంకరేజ్ చేసేలా ముద్రా లోన్ లిమిట్ డబుల్ చేసి 20 లక్షల లోన్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అందిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇంకా ఇండియాలో చాలా ఇంపార్టెంట్ థింగ్ అయిన రిజర్వేషన్ గురించి ఈ 2 మేనిఫెస్టోస్ లో ఏముందో చూద్దాం. అండ్ సర్ప్రైజింగ్ గా బీజేపీ రిజర్వేషన్స్ గురించి అసలు పెద్దగా డిస్కస్ చేయలేదు. జస్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్ అందించడం, స్టాండప్ ఇండియా స్కీమ్ కింద 2.2 లక్షల మంది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళకి 50,000 కోట్ల రూపాయల ఈజీ క్రెడిట్ అందించామని మాత్రమే చెప్పారు. కానీ ఈసారి గెలిస్తే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం ఏం చేస్తారనేది మెన్షన్ చేయలేదు. కాంగ్రెస్ మాత్రం తమ మేనిఫెస్టోలో రిజర్వేషన్స్ ని బాగా హైలైట్ చేసింది. కాంగ్రెస్ కానీ పవర్లోకి వస్తే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ లో ఉన్న అన్ని క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ కి 10% జాబ్స్ ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో 10% సీట్స్ ని డిస్క్రిమినేషన్ లేకుండా రిజర్వ్ చేసి పెడతామని చెప్పింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ట్రైబ్స్ మైనారిటీస్ కి చెందిన స్టూడెంట్స్ లో డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గించడం కోసం ప్రీ మెట్రిక్ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ని అందిస్తామని కూడా కాంగ్రెస్ మాటిచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రిజర్వేషన్స్ కి సంబంధించి కాంగ్రెస్ ఒక పెద్ద డెసిషన్ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ కానీ ఈసారి పవర్ లోకి వస్తే ఇండియా మొత్తంలో క్యాస్ట్ సెన్సెస్ ఇంకా సోషియో ఎకనామిక్ సెన్సెస్ ని నిర్వహించబోతుంది. ఈ సెన్సెస్ లో క్యాస్ట్ ఇంకా సబ్ క్యాస్ట్ ని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ని గుర్తించి వచ్చిన పూర్తి డేటాని బేస్ చేసుకుని స్కీమ్స్ ని అందిస్తారు. కాంగ్రెస్ ఇచ్చిన ఇంకో గ్యారంటీ ఏంటంటే కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 50% రిజర్వేషన్ అందిస్తారంట. అండ్ అగ్రికల్చర్ ఇంకా మినిమం వేజ్ గురించి 2 పార్టీలు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాయి. బీజేపీ కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద ఫార్మర్స్ కి ఇయర్లీ 6,000 రూపీస్ ఇస్తుంది. ఈసారి గెలిస్తే అదే కంటిన్యూ చేస్తారు. న్యాచురల్ ఫార్మింగ్ స్ట్రెంగ్త్ పెంచడం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఫార్మర్స్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంతో పాటు పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాస్ ని ఎక్స్పాండ్ చేసి ఎక్కువ దిగుబడి వచ్చే సీడ్స్ ఫార్మర్స్ కి అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ విషయానికి వస్తే అగ్రికల్చర్ తో పాటు మినిమం వేజ్ విషయంలో కూడా కాంగ్రెస్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించింది. ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ కి
లీగల్ గ్యారంటీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎంఎస్పీ అంటే ఫార్మర్స్ ప్రతి సంవత్సరం తమ పంటల్ని ఒక మినిమం రేట్కి గవర్నమెంట్కి అమ్ముతారు. ఇండియాలో ఈ ఎంఎస్పీ అనేది స్టాండర్డ్గా ఉండదు, అంటే ఒక్కో పంటకి ఒక్కోలా ఉంటూ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. దీని వల్లనే 2 ఏళ్ల నుంచి నార్త్ ఇండియాలో రైతులు ధర్నాలు కూడా చేస్తున్నారు. సో కాంగ్రెస్ పవర్లోకి వస్తే ఈ ఎంఎస్పీకి ఒక రేట్ ఫిక్స్ చేసి దానికి లీగల్ గ్యారంటీ ఇస్తామని హామీ ఇచ్చింది. जो किसान दिल्ली की ओर चल रहे हैं, जिनको सड़कों पे रोका जा रहा है, उनकी मांग हमने पूरी कर दी है अपने मैनिफेस्टो में. దీంతో పాటు మినిమం వేజ్ని 400 రూపీస్ పర్ డేకి ఫిక్స్ చేస్తాం అని కూడా గ్యారంటీ ఇచ్చింది. నెక్స్ట్ హెల్త్ కేర్ విషయంలో 2 పార్టీలు భారీగానే హామీలు ఇచ్చాయి. ఆయుష్మాన్ భారత్ పేరుతో బీజేపీ 5 లక్షల వరకు క్వాలిటీ ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ ని అందించింది. సో ఈసారి గెలిస్తే ఇదే కంటిన్యూ చేస్తూ ఆల్రెడీ ఉన్న హెల్త్ సర్వీసెస్ ని ఇంకా పెంచి ప్రెసెంట్ ఇండియాలో ఎక్కువగా ఉన్న ఎనేమియా, బ్రెస్ట్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్, ఓస్టియోపోరోసిస్ లాంటి వాటిని ట్రీట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ యోజనని ఎక్స్పాండ్ చేసి సీనియర్ సిటిజన్స్ కి ఫ్రీ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ ని అందిస్తామని కూడా బీజేపీ మాటిచ్చింది. अब भाजपा ने संकल्प लिया है कि 70 वर्ष की आयु से ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में आया जाएगा. ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి, విడోస్ కి అందించే 500 పెన్షన్ చాలా తక్కువ అని చెప్పి, అదే కాంగ్రెస్ వస్తే ఆ పెన్షన్ ని 1000 రూపీస్ పర్ మంత్ గా చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ఫ్రీ హెల్త్ కేర్ అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఫ్రీ హెల్త్ కేర్ అనేది హాస్పిటల్స్, క్లినిక్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, మొబైల్ హెల్త్ కేర్ యూనిట్స్, డిస్పెన్సరీస్, హెల్త్ క్యాంప్స్ ఇలా ప్రతి చోట లభిస్తుంది. ఈ ఫ్రీ హెల్త్ కేర్ స్కీమ్ లో ఎగ్జామినేషన్స్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, సర్జరీ, మెడిసిన్స్ తో పాటు రీహాబిలిటేషన్ కూడా లభిస్తుంది. సో ఇవన్నీ ప్రజలకి అందించే స్కీమ్స్. వీటితో పాటు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ మీద కూడా 2 పార్టీలు తమ మేనిఫెస్టోస్లో చేర్చాయి. వాటిల్లో మొదటిది పర్సనల్ లాస్ కి సంబంధించిన యూసీసీ. బీజేపీ అప్పటి నుంచో యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని రావాలి అనుకుంటుంది. యూసీసీ వస్తే కానీ దేశంలో జెండర్ ఈక్వాలిటీ రాదని నమ్ముతూ ఈసారి గెలిస్తే యూసీసీని అమలు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా యూసీసీని అమలు చేస్తామని మాటిచ్చింది. కాంగ్రెస్ విషయానికి వస్తే యూసీసీ గురించి డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు, కానీ తమ గవర్నమెంట్ వచ్చాక డ్రెస్, ఫుడ్, లాంగ్వేజ్, పర్సనల్ లాస్ విషయంలో ప్రతి ఇండియన్ సిటిజన్కి ఒకే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉండేలా చేస్తుందంట. ప్లస్ డైరెక్ట్గా పర్సనల్ లాస్ని జనాల మీద రుద్దకుండా ప్రతి ఒక్క కమ్యూనిటీతో డిస్కస్ చేసి పర్సనల్ లాస్ని ఇంప్లిమెంట్ చేస్తామని మాటిచ్చింది. నెక్స్ట్ సెన్సిటివ్ ఇష్యూ వచ్చేసరికి మణిపూర్లో అల్లర్లు స్టార్ట్ అయ్యి సరిగ్గా 1 సంవత్సరం అవుతుంది. స్టిల్ మణిపూర్ ఈజ్ బర్నింగ్. మణిపూర్ గురించి బీజేపీ తమ మేనిఫెస్టోస్లో మెన్షన్ చేయలేదు. కాంగ్రెస్ మాత్రం మణిపూర్లో సిచ్యువేషన్ బ్యాడ్ నుంచి వరస్ట్గా తయారైందని, దీనికి కారణం బీజేపీ గవర్నమెంటే అని బీజేపీని విమర్శించింది. నెక్స్ట్ కాంగ్రెస్ కానీ గెలిస్తే మణిపూర్లో ప్రజెంట్ ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ ని తీసేసి అక్కడ కమ్యూనిటీస్ కి మధ్యలో ఉన్న ఇష్యూస్ ని సరిచేయటమే కాకుండా మణిపూర్లో రీకన్సిలేషన్ కమిషన్ ని ఏర్పాటు చేసి పొలిటికల్ గా, అడ్మినిస్ట్రేషన్ పరంగా మణిపూర్ సెటిల్ అయ్యేలా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దీని మీద కాంగ్రెస్ మెన్షన్ చేయలేదు. బీజేపీ మాత్రం నెక్స్ట్ పవర్లోకి వస్తే సిఏఏని అమలు చేసి ఎలిజిబుల్ పర్సన్స్ అందరికీ సిటిజన్షిప్ అందిస్తామని హామీ ఇచ్చింది. ఫైనల్ గా 1 నేషన్ 1 ఎలక్షన్. బీజేపీ అప్పటి నుంచో 1 నేషన్ 1 ఎలక్షన్ ని ప్రపోజ్ చేస్తూ వస్తుంది. ఈసారి గెలిస్తే ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసి సైమల్టేనియస్ గా ఇండియా మొత్తంలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే వచ్చే ఇష్యూస్ ని ఆ కమిటీతో స్టడీ చేపించి ఆ తర్వాత కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ తో 1 నేషన్ 1 ఎలక్షన్ ని అమలు చేస్తామని బీజేపీ మాటిచ్చింది. కాంగ్రెస్ మాత్రం ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ ఐడియాని కొట్టిపడేసింది. కాంగ్రెస్ పవర్లోకి వస్తే ఇప్పుడు ఎలా అయితే లోక్సభ ఇంకా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయో అలానే జరిపిస్తామని హామీ ఇచ్చింది. సో ఇవి ఈసారి పవర్ కోసం బీజేపీ ఇంకా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, చేసిన ప్రమాణాలు. అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి మెయిన్వి. డీటెయిల్గా కావాలంటే వాళ్ళ వెబ్సైట్లో మీరు ఆ మేనిఫెస్టోస్ని డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కావాలంటే ఒకసారి చూడండి. కంక్లూజన్ ఏంటంటే బీజేపీ క్లియర్గా మోడీ గారి చరిష్మాని తమ మేనిఫెస్టోలో చూపించింది. అందుకే మేనిఫెస్టో పేరు కూడా మోదీకి గ్యారంటీ అని పెట్టారు. బీజేపీ మేనిఫెస్టోలో
మేనిఫెస్టోలో నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే బీజేపీ మేనిఫెస్టోలో ఇండియా అని 43 సార్లు ఉంటే భారత్ అని 199 సార్లు మెన్షన్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా బీజేపీ నేమ్ చేంజ్కి హింట్ ఇస్తుంది అని నాకు అనిపిస్తుంది. జస్ట్ నా ఒపీనియన్ అంతే. ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే 10 ఏళ్ళు పవర్లో లేని పార్టీ పవర్ కోసం ఇవ్వాల్సిన హామీలు అన్ని కాంగ్రెస్ దాదాపు ఇచ్చేస్తుంది. సో అతను విషయం దట్స్ ఆల్ ఫర్ టుడే. వీటిల్లో ఏ మేనిఫెస్టో మీకు బాగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.